రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలు, ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఈ అన్ని అంశాలపై మాట్లాడేందుకు ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గన్నవరంతో మొదలు పెడదాం. గన్నవరంలో ఏం జరుగుతుంది అసలు? ఆ గన్నవరం ఎమ్మెల్యే ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు, కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం పైన ఆయన తీవ్రంగా విమర్శలు పెట్టారు. అసలు ఏం జరుగుతుంది గన్నవరంలో అంటే ఏం చెప్తారు? యార్లగడ్డ వెంకట్రావు గారికి ప్రాథమిక అవగాహన ఉంది గన్నవరం మీద నేను అనుకున్నా. ప్రాథమిక అవగాహన అంటే అక్కడ జరుగుతున్న విషయాల మీద ఎప్పుడైతే వంశీ తీసుకెళ్ళిపోయి వైసీపీలో కూర్చుని పార్టీని సస్పెండ్ చేయకుండా అక్కడ వేస్తున్న ఆశాలకి యార్లగడ్డ గారికి ఆల్మోస్ట్ 1.5 year బిఫోరే క్లూ వచ్చేసింది వైసీపీ నుంచి ప్రాబబుల్ రేస్లో అతను ఉన్నాడని. ఇతనేమో మరి ఇటుపక్క వచ్చి శాత తీరుదాం అంటే చౌదరి పరంగా శాత తీరుతున్నాడు. కానీ అక్కడ ఉన్న దరిద్రానికి వంశీలటోడు ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నాడన్న విషయం పార్టీ పరంగా తెలుసుకోగలగాలి. ఏంటి అక్కడ ఉన్న అవకతవకలు? అదొక కోటరీ, గుడివాడ ఒకటి, గన్నవరం ఒకటి, చౌదరి కోటరీలు ఉంటాయి. ఆ చౌదరి కోటరీల్లో ఎవ్వడి వలన కాదు అది. వంశీ కాబట్టి నెక్కొచ్చాడు, నాని కాబట్టి అక్కడ నెక్కొచ్చాడు మొన్నటిదాకా. యార్లగడ్డ గారు ఇవాళ వచ్చి చౌదరి సామాజిక వర్గం అయినా సరే ఆయన నెట్టుకొచ్చేస్తాడని భ్రమంలో ఉండడం జరగని పని. అంటే సొంత కూటమి పార్టీ పైనే ఆయన విమర్శలు ఎక్కువ పెట్టాడు. ఏం చేస్తారండి, ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం వాళ్ళు. ఇతను పారాచూట్ తెలుగుదేశం, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే పారాచూట్ తెలుగుదేశం. వసంత కృష్ణ ప్రసాద్ గారిలాగా అన్నీ దేవుని నుమ్మాకి మట్టి కొట్టినట్టుగా కాదు కదా. అక్కడ స్ట్రాంగెస్ట్ బ్యాచ్ వంశీకి సంబంధించిన నిలదొక్కునే అంత సామర్థ్యం ఉన్న వ్యక్తితో ఢీ కొట్టుకోవాలి అక్కడ. అందులో తెలుగుదేశంలో డబల్ ఉంటుంది, ఇటు ఒకటి అటు ఒకటి కూడా రాళ్ళు వేసే బ్యాచ్లు ఉన్నాయి. వంశీ క్యాడర్ అని తక్కువది కాదు కదా అక్కడ. సో యార్లగడ్డ గారి క్యాడర్ అంటే తెలుగుదేశం క్యాడర్ ఇప్పుడు ర్యాలీ అయింది. ఆయనతో వైసీపీ క్యాడర్ లేదు కదా. కొత్తగా వచ్చిన తెలుగుదేశం క్యాడర్ ర్యాలీ అవ్వడం అంత ఈజీ కాదు కదా, నెల్లేరు మీద నడక కాదు కదా ఆయనకి. అంచేత అక్కడ ఉన్న లోకల్ సిచ్యువేషన్స్లో ఆయనకు కుదరక ఏం చేయాలి అంటే ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే వంశీకి సంబంధించినటువంటి బంధువులకే కాంట్రాక్టులు కూటమి ప్రభుత్వం అప్పగించింది, వంశీతో కూటమి ప్రభుత్వానికి లోపాయికారిగా ఒప్పందాలు ఉన్నాయనేది యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణ. అదే ఆయన అమాయకత్వం అంటాను నేను. ఆయన తెలుగుదేశం ఆయన వేరే కొంపటెట్టుకుని వైసీపీలో జాయిన్ అయిన ఆ చుట్టపొడి కొడుకు కండు వేయించినప్పుడు వైసీపీ తెలుగుదేశం సస్పెండ్ చేయలేదు అతన్ని. సస్పెండ్ చేసిందా ఆయన టెన్యూర్ని? అప్పుడే ఆయన క్లూ దొరకాలి కదా. ఇప్పటికి కూడా అక్కడ వంశీ హవాగా నడుస్తుంది. పేరుకే యార్లగడ్డ గారు అక్కడ ఎమ్మెల్యే, ఎవ్వరు ఏం చేయలేరు. అదంతా ఏంటంటే చౌదరి కోటరీలో వాళ్ళని వాళ్ళు పరిరక్షించుకోవడానికి వేసిన దానికి అక్కడ తూతూ మంత్రంగా తెలుగుదేశం ఎమ్మెల్యే కావాలి వాళ్ళకి. ప్లీజ్ అండర్స్టాండ్. ఇంకొకటి వినిపిస్తుంది, వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, విజయవాడ ఎంపీ కావాలని అడుగుతున్నారు. అదే సందర్భంలో వంశీ తిరిగి పాతగూటికి వెళ్తాడు టాక్ మాత్రం వినిపిస్తుంది. ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అప్పుడు చూసాం. వంశీ ఇటుపక్క అటుపక్క అన్న దగ్గర అటుపక్కే ఉండి 4 రాళ్ళు ఇటు వేయడం కూడా చూసాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి శాత తీరుతాం అంటే సడన్గా జైలు పెట్టిన దగ్గర నుంచి కొడాలి నాని వంశీ ఇద్దరు మౌనమునులాగా ఉన్నారు. జాగ్రత్త చూడండి. ఈ మధ్య మళ్ళీ వంశీ నానిగారు ఏదో బయటకు వచ్చి వాళ్ళు మాటలు మాడుతున్నారు, కానీ మొన్నటిదాకా మౌన వ్రతమే కదా. గమనించారా? ఆరోగ్యాలు, ఇది ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. అంటే యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ ఎంపీగా ట్రై చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయవాడ ఎంపీగా అని అందరూ ట్రై చేస్తారు. ఈయన కూడా రీఛార్జ్ చేయడు కదా, నాని కూడా. అందరూ రీఛార్జ్ అవుతారు. పీవీపీ కూడా రెడీగా పారాచూట్ వేసుకొస్తాడు ఎలక్షన్స్ ముందు. నేను కూడా ఉన్నానండి. ఇవన్నీ విజయవాడ ఎంపీ విషయం అందరికీ తెలిసినవే. కానీ ఇప్పుడు గన్నవరం విషయం మాడదాం. గన్నవరం ఏమీ చేయలేని యార్లగడ్డ వెంకట్రావు గారిని అండర్లైన్ చేసుకోవాలి, అంతకని ఇంకేం లేదు. చేయలేరు. వైసీపీ ఎమ్మెల్యే గెలవడు అన్నది అండర్లైన్ చేసుకోగలిగితే చాలా ఈజీ. తెలుగుదేశం కోటరీ గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు రేపు పొద్దునైనా సరే. గెలుస్తుంది గెలదు కాదు, అక్కడ ఒక ఇంటర్నల్ హిడెన్ ఎజెండాతో నడుస్తుంది తెలుగుదేశం కార్యకలాపాలు. అవే కొన్ని కంచుకోటలు అంటారు. మీకు అర్థమవుతుంది. ఆ కంచుకోటల్లో ముందు ఒక ఫ్రంట్ ఎండింగ్ ఎమ్మెల్యే కావాలి వాళ్ళకి, వాళ్ళ పనులు చెక్క పెట్టుకోవడానికి. అది ఆ నియోజకవర్గం మీద ఎవరైనా కంక్లూజన్ రిమార్క్స్ ఇవ్వమంటే. సో ఇక ముద్రగడ పద్మనాభం నాకు కాపు ఉద్యమ నేత చనిపోయారు. ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఆయన గురించి కానీ చెప్పాలంటే, ఇప్పటి తరానికి ఆయన గురించి తెలియాల్సిన విషయాలు మీలాంటి వాళ్ళు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంటి పేర్లు అందరికీ ఉంటాయి, దాని సార్థకత తెచ్చుకోవడం చిన్న విషయం కాదు.
ముద్రగడ గారి ఇంటి పేరులోనే ముద్ర ఉంది. ఆ ముద్ర ఏంటంటే ఆయన పట్టుదలకి నిదర్శనం. అందుకే ముద్ర రగడ రగడ ముద్రతో రగడే. ముద్రతో ఎప్పుడు రగడే, తేడా వస్తాయి. చెరుగ్గళ్ళాటోడు. అదే ఎవరికైనా సరే ఆ చెరుకుని తింటే అంత తీయగా ఉంటుందో అంత తీయనైన మనసు, తీయనైన మనిషి అయినా. కానీ రగడ, ఆ మధ్యలో గడకి ముద్రకి మధ్యలో రా కనుక యాడ్ చేస్తే వాళ్ళకి మలయాళం సినిమా వేరేగా ఉంటుంది. చేత ఆయన వ్యక్తిత్వంతో ఇప్పుడున్న ఈ తరంలో ఎవడు లేడు. ఆయన ఆదర్శాలు ఎలా ఉంటాయంటే తన జాతి కోసం సర్వం తానే కరిగిపోయినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు అనుకునే మనస్తత్వం. అందులో రాజకీయ ఆకాంక్ష ఎప్పుడూ లేదు అతనికి. ఇప్పుడున్న ఈ పవన్ కళ్యాణ్ అలాగా కులం కావాలి కానీ ఓన్లీ ఫర్ రాజకీయ ప్రస్థానంలో తన ఉనికిని కాపాడుకోవడానికి. అలాంటి నేపథ్యం అవుతుంది కాదు. కులంకి ఏదైనా చేస్తారంటే ఆ పార్టీతో ఎలా అయిపోయి తల వంచేస్తాడు. అది ఆయనలో ఉన్న ఆ గడకున్న చెరుకు తీపి. అనవచ్చు చాలామంది, ఏంటి నువ్వు అంటే జనతా పార్టీ, కాంగ్రెస్, తెలుగుదేశం, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ ఏమో వైఎస్ఆర్సీపీ అని. ఎక్కడైనా జాతికి శాంతం ఉంటుందా అన్న కోణంలో ఆయన 10 మెట్లు ఎక్కి దిగాడు. ఒకటి, తన జాతి కోసం పోరాడే తత్వం ఇప్పుడు ఉన్నవారు ఎవరికి లేదు. ఏదైనా ఉంటే స్వార్థ ప్రయోజనాలు. చాలామంది ఏదో మాడుతూ ఉంటారు. మన చిన్నప్పటి నుంచి చాలామంది ఇది కనుక జరగకపోతే నా పేరు మార్చుకుంటానని చెప్పే పోటుగాళ్ళని చాలామంది చూసాం. కానీ నిజమైన పోటుగాడు ఎలా ఉంటాడంటే ముద్రగడ గారు అలాగే ఉంటారు. అనుకున్నాడు పిఠాపురంలో జనసేన ఓటమి, కాకపోతే పేరు మార్చుకుంటానని, గెలిస్తే పేరు మార్చుకొని చూపించాడు. అది ముద్రగడ గారికి ఉన్న ముద్రకున్న పవర్. ఎక్కడైనా ఈ క్రియేట్స్ ఈజ్ ఓన్ మార్క్ అంతే. ఈ ముద్రగడ విషయంలోనే ముద్రగడ బతికున్నంత కాలం ట్రోలింగ్ చేసి అతన్ని నానా రకాలుగా వేధించి విమర్శలకు పాలు చేసినటువంటి జనసేన నేతలు ఆయన మరణానంతరం ఎన్కాష్ చేసుకోవాలనుకుంటున్నారో ఏంటో కానీ ముద్రగడకి మేము గవర్నర్ పదవి ఇవ్వాలనుకుంటున్నాం అంటే నాదెండ్ల మనోహర్ చేసే ఎలా తీసుకోవాలి? మాకు ఇక్కడ మోత్కుపల్లి నరసింహ గారి కథలు విన్నామండి. కొత్తగా ముద్రగడ గారు లేని ముద్రగడ గారిని మాత్రం కొత్తగా ప్రతిష్ఠించకండి. కూటమిలో ఉన్న తెలుగుదేశం కానీ లేదంటే వాళ్ళ బుద్ధులు వచ్చిన జనసేనకు కానీ చీకటి దెబ్బలు స్పెషలిస్ట్ అని అర్థమైపోయింది. మా మోత్కుపల్లి గారిని ఇక్కడ చూసాం కాబట్టి ఇప్పుడు ముద్రగడ గారిని మీ పరంగా మీరు గవర్నర్ అన్న ప్రతిపాదనల కంటే గవర్నర్ పదవులు లేకపోతే మినిస్టర్ పదవులు ఆయనకేం లెక్కక తృణప్రాయంగా వదులుకుని వచ్చిన వ్యక్తి అతను. మీలా మళ్ళా కాదు, ఇండిపెండెంట్గా గెలిచి చూపించినట్టు. సాధారణంగా మీకు తెలుసో తెలియక జనసేనలు ఇండిపెండెంట్గా గెలిచే సామర్థ్యం ఉన్న వాళ్ళతోనే పెట్టుకుంటారు. అక్కడ పిఠాపురంలో వరమ గారితో పెట్టుకున్నారు, ఇక్కడ ముద్రగడ గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు గమనించుకోండి ఈ విషయాలు. అయితే ఇండిపెండెంట్ సామర్థ్యం ఉన్న నాయకులతో ఏది పడితే అది అవాకులు చవాకులు మీరు కానీ విస్తరలో మీరు భోంచేయడానికి నాదెండ్ల మనోహర్ గారు దయించి ప్రయత్నించకండి. అసలు టాపికే లేదు, ఊరికే ఒక లేని అంశాన్ని మేమేదో ఇవ్వాలనుకున్నామని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఎప్పటి నుంచో మీరు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. నేను ఎంతో అంతో ప్రతి విషయం మీద అవగాహన ఉన్న వ్యక్తిని, చూస్తున్నాను వ్యక్తిని. ఈ ప్రస్తావన నేను ఎప్పుడు వినలేదు ఎక్కడి నుంచి కూడా. అవును, లేని ప్రస్తావనని కొత్తగా ఆయన చనిపోయిన తర్వాత తీసుకురావడం అంటే అసలు వీళ్ళని ఏమనాలి ఏంటి? వాళ్ళకి దేనికైనా ఎంతకైనా వాళ్ళ కోసం వాళ్ళు మలుచుకోవడానికి ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ కోసం ఆల్రెడీ మీ సామాజిక వర్గం మిమ్మల్ని లోన్ చేసుకుంటే మిమ్మల్ని అందరినీ ప్రతిష్ఠించగలిగారు 21 స్థానాలు ఇచ్చి. మళ్ళీ ఆయన ముద్రగడ గారి నెపంతో ఎన్నాళ్ళు ఆయన మీద చేసిన దాష్టికాలు పైవాడిని నాకే మంట ఎక్కిపోతుంది ఆయన గురించి మాడుతుంటే. ఎవరో మీరంతా నాకు అర్థం కాదు అసలుకి. నిజంగా పెట్టుకుని మాడుతున్నారు. ఒకవేళ డిస్కషన్ గతంలో అయినా జరిగి ఉండింది అంటే ఇప్పుడు ఏదైనా చెప్పారంటే సమ్హౌ దేర్ ఇస్ ద మీనింగ్. కానీ ఇక్కడ ఏమీ లేని దానికి ఆయన చనిపోయిన తర్వాత గవర్నర్ పదవి ఇద్దామనుకున్నాము, అది ఇద్దామనుకున్నాము, ఎక్కడికి? దీన్ని అంటారు సార్ చిన్నప్పుడు ఇప్పుడు చందమామ కథలు ఏదో మనం అన్నం తినడానికి చెప్పి అమ్మ చెప్పే కథల్ని పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోతే ఇలాంటి పుటానీ కబుర్లను అరికథలు చెప్పుకుని కాలక్షేపాలు చేస్తుంటారు. ఉన్నప్పుడు ఆయన మీ ట్రోలింగ్లు ఆపించలేపారు మీ సామాజిక వర్గ నాయకుడైన అతని మీద. ఇప్పుడేమో సచ్చినోడికి సారి కావాలన్నట్టు ఆయనకేమో గవర్నర్ పదవి ఇస్తారా? ఎందుకండి అబద్ధాలు? పదవుల కోసం అర్రులు చేర్చేవాడైతే ముద్రగడ ఇలా ఉండకపోయి ఉందుడు. మా లోటోళ్ళు ఆయన గురించి మాట్లాడే స్థాయి ఉండకపోయి ఉందును. ఎక్కడో ఉన్న మేమే ఆయన మీద ప్రభావితం అయ్యాం. ఆయన స్టేచర్కి మేము 2 చేతులు దండం పెడుతున్నాం. ఎవరు వీళ్ళంతా అసలుకి ఏం మాడుతున్నారు? ఆయన సామాజిక వర్గాన్ని మీ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంతో బంధాలు ఏర్పరచడానిక? బంధం తెంపుకుంటే కన్న కూతురికే దిక్కులే మీరంతా అంతా.
ఆయన పట్టుదల రెండు చూడండి. బంధం తెంపుకుంటే జాతిలో పుట్టి జాతి పేరు మార్చుకోవడం కూడా వెనకాడలేదు. జాతిలో పుట్టిన తన కూతురికి తను చేసిన అవమానానికి తిరిగి కనీసం తన పార్థివ దేహాన్ని కూడా చూడొద్దని చెప్పాడు. ఇది ఆ ముద్రగడ గారికి ఉన్న పట్టుదల. అందులో 1/10 లేని మీరందరూ కూడా ఆయన గురించి, ఆయనకి సముచిత స్థానం ఇద్దామని గురించి మాడితే అందుకే కబుర్లు మాటిస్తే మడమ తిప్పడన్న రాజశేఖర రెడ్డి గారి బిడ్డ దగ్గరే లాస్ట్ శాత తీర్థం వచ్చినట్టుగా ఉన్నాడు. అంతకన్నా ఇంకేం లేదు. ఆయన రాజకీయ మజిలీలో వైఎస్ఆర్సీపీ లాస్ట్ చరమాంకం ఎందుకైందంటే ఎస్ అట్లీస్ట్ నా వ్యక్తిత్వం, నా భావజాలం ఉన్న వ్యక్తి దగ్గరైనా శాత తీర్థం అనుకున్నట్టుకున్నాడు. అంతకన్నా ఇంకేం లేదు. బహుశా అందుకని అనుకుంటా మీరు చెప్పినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా పాడే మోయడమే కాకుండా అంత్యక్రియలు ఎండ్ వరకు ఉన్నారు అక్కడే. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆయన సింధు హాస్పిటల్కి షిఫ్ట్ చేసి 4 రోజులు ఇంకా ప్రాణం నిలబెట్టిన దేవుని లాంటి మనిషి అతను. ఆ ప్రాణం నిలబెట్టిన దానికే అక్కడ ఇవాళ ఆయన ప్రాణం పోయిన తర్వాత తన ప్రజెన్స్తో ప్రూవ్ చేసుకున్నాడు. ఎస్ దేర్ లైఫ్ ఈజ్. అంతేకాని ఇక్కడ కాల మధ్యలో ఉండి ఆనందాన్ని ఇబ్బంది పెట్టి బదులు వెనక నుంచి కృష్ణ పరమాత్ముడు చక్రం తిప్పినట్టు తిప్పగలిగాడు. దాని సార్థకత అక్కడ. మరణానంతరం కుటుంబంకి నేను నా భుజం ఏ విధంగా పార్థివ దేహానికి ఇచ్చాను, నీ కుటుంబానికి కూడా ఓ భుజం ఇస్తానమ్మా అనే సందేశం ఇచ్చాడు అక్కడికి వెళ్ళి. ఇది గ్రహించాలి ఎవడైనా. కానీ అది తెలియకుండా ఏదో ఒకచోకలు పేర్లేడు సార్ నోరు అడ్డా. ఇప్పుడు ఆ క్రాంతి విషయంలో కూడా అంతే. క్రాంతిని రానివ్వలేదు, చూడనివ్వలేదు తండ్రిని అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇదే ఈ ట్రోలింగ్ చేసేవాళ్ళే లక్ష్మీపార్వతి విషయంలో ఏం చేశారు ఎన్టీఆర్ చనిపోయినప్పుడు? మీకు మళ్ళీ చెప్తాను. మీకు ఇక్కడ కొన్ని విషయాలు ఇవాళ బహిర్గతం చేయకపోతే చాలామందికి అర్థం కావట్లేదు. ఇప్పుడు తల్లి చెల్లి గొడ్డలి కథ చెప్తున్నారు కదా. మీకు ముద్దుకృష్ణ నాయుడు గారికి తెలుసు కదా. వాళ్ళ బాబు ఈసారి 2 సార్లు బాను ఓడిపోయాడు. ఈసారి ఎమ్మెల్యే ఎవరు? నగిరి రోజా మీద. ఆయన ఓటమికి కారణం ఎవరు? ఆయన తల్లి తమ్ముడు కదా. మీకైతే ఇలాగా అయితే రామారావు గారు మరణాంతరం లక్ష్మీపార్వతిని బయట వేసేస్తే ఇవైతే గుప్పుడులో దాచుకోవాలి ఆ కుటుంబాల విషయాలు. ఇదే మీకు మీ ఎత్తులైతే కుటుంబాల విషయాలు బయట పెట్టేస్తారా? అదేంటిది అలాజిక్ ఏంటి? క్రాంతి తన తండ్రి ఏంటి, తన తండ్రి వ్యక్తిత్వం ఏంటి, ఆయన మరణ వాంగ్మూలంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన క్లియర్గా చెప్పాడు. తర్వాత ఆయన ఒక 6 పాయింట్లో 7 పాయింట్లో రాసుకున్నాడు వీలునామాకు సమానంగా. అవును. తన అంత్యక్రియలు ఎలా జరగాలి, ప్రభుత్వ లాంఛనాలు కావాలా వద్దా అని. మూడోది ఎప్పుడైనా సరే ఆయన ఫాలోవర్స్ ఎవరైనా మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఇంకోటి మీరు అంత్యక్రియలు అంటే గుర్తొచ్చింది. అంత్యక్రియలకి ప్రభుత్వ లాంఛనాలు వద్దు అని చెప్పి కుటుంబ సభ్యులు నిరాకరించారు. అటువంటిప్పుడు పోలీసులు ఆ ప్రెమిసెస్లో కూడా ఎంటర్ కాకూడదు. ఎందుకంటే ఇది శ్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియలు కావు, ఆయన స్వగృహంలో ఇంటి పెరట్లో జరిగినట్టు. అటువంటి చోట్ల పోలీసులు ఎంటర్ కావడమే తప్పు అయితే పూర్తిగా ఎంటర్ అయిన తర్వాత వద్దన్న నిరాకరించినటువంటి గార్డర్ ఆఫ్ హానర్ని, నిరాకరించినటువంటి ప్రభుత్వ లాంఛనాన్ని బలవంతంగా చేస్తుంటే సహజంగానే అడ్డుకున్నారు. దాని మీద ఇప్పుడు రివర్స్ మళ్ళీ అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఆయనకి అవమానం జరిగింది పోలీసుల వ్యవస్థతో కదా సార్. అవును. ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబుపై కేసు కొన్ని ఘటన తర్వాత ఆయన మీద జరిగిన పోలీసుల దాష్టికం మీదే కదా ఆయన ఇవాళ దాకా రిపెండ్ అవుతూ వచ్చాడు ఆయన. మళ్ళీ అదే పోలీసులు వచ్చి ఆనర్ ఇస్తానంటే ఎట్లా అవుతుంది? అవమానించబడింది తన ఇంట్లో. అవును. అవమానం దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వ లాంఛనాలు తన ఇంట్లోనే దానికి లాంఛనప్రాయంగా అంటే మరి ముద్రగడ గారి పేరులో ఉన్న ముద్రకి అవమానమే కదా. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అంబటి రాంబాబుకి కేసు పెట్టారు. పోలీసు ఒకటే చెప్తున్నాను, సింపథైజర్ ఫాలోవర్లకి తేడా తెలియకుండా పార్టీలు ముసుగులు వేసుకునే పార్టీ గురించి మాట్లాడే వ్యక్తుల గురించి మనం ఏం చేయలేము. నీలంక వల్లేనమ్మ డొంకట్టుకు ఏడ్చిందని ఇటు తిప్పటి అక్కడ అంబటి రాంబాబు అమాయకంగా దొరికాడు, ఆయన మీద కేసు పెట్టుకున్నాడు. అక్కడ చూడవలసింది అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఒక కాపు సామాజిక వర్గంలో ముద్రగడ గారి ఫాలోవర్ కింద చూడాలి. చూసినప్పుడు ఏం చేస్తాడు? తన అధినేతకి అంటే అధినేత అంటే ఇన్ ద సెన్స్ కాపు జాతిలో ఒక టాలెస్ట్ పర్సన్కి జరిగిన కమ్యూనిటీ నాయకుడు తనకి మనోభావాలకు విఘాతం కలిగించిన ఉన్నప్పుడు ఎవడో రియాక్ట్ అవ్వకుండా ఇంకెలా ఉంటాడు? అందరూ అయిపోయిన తర్వాత నోరు కూడా పగలక నాదెళ్ల మనోహర్ గారితో గవర్నర్ పోస్ట్ ఇప్పిస్తామని మాట్లాడినట్టు ఉండవు కదా. అవును. తన జాతి కోసం నిలబడిన వ్యక్తి కోసం నివాళులు అర్పించడానికి వెళ్ళినాడు, జాతిపరంగా రియాక్ట్ అయ్యాడు అతను. ఆ కాన్సెప్ట్లు ఎందుకు ఆలోచించరు? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికో ఇంకా రకరకాల కారణాలతోటి జగన్ 2.0 సూపర్ యాప్ ఒకటి విడుదలైంది. దాని మీద 2.0 యాప్తో ఏదో అయిపోతున్నాను కాదండి. ఒరిజినల్గా 2.0 సామర్థ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డిని 2.0 కాకుండా ఎందుకు ఆపారో అది చెప్పమన్నాడు ఫస్ట్.
ఇవాళ 2.0 మనం ఆయన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి గురించి పుట్టుక నుంచి తెలిసినోడు ఎవడైనా సరే అగ్రెషన్కి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అంతే డౌట్ లేదు. ఒక అగ్రెషన్ పాలిటిక్స్లో ఉన్న దగ్గర ఆయన ఇవాళ గౌతమ్ బుద్ధుడిని చేసిన వాళ్ళు ఎవరో కనుక్కోండి ఫస్ట్. మళ్ళీ దానికి 2.0 అని కలరింగ్లు ఇవ్వద్దు. లేని అపవాదులు నెత్తికి ఎందుకు వేసుకుంటారు? ఇప్పుడు రపా రపా అని స్లోగన్ ఉంది. కరెక్ట్. ఆయన ఏం లేదు, ఆయన ఇవ్వలేదు. ఆయన తెలుగుదేశం కూడా ప్లెక్కడ్ పెడితే అదే రపరపా డైలాగ్ పెడితే సెన్సార్ బోర్డు తను తీసుకోవాలి కానీ మాకేంటి దాంతో సంబంధం అని ఆయన మాట్లాడితే ఆ మొత్తం రపరపా చేత్తంతా ఆయన ఎత్తికేశారు. వేసి ఆ పాట పెట్టి ఆ గంగమ్మ జాతర పాటలు పెట్టి ఇవన్నీ జరిగిపోతాయని ఈ కార్పి ఆయన ఎవరో సీమరాజా వీళ్ళందరినీ తీసుకొచ్చి లైన్లో పెట్టి యాజ్ ఇఫ్ ఇదేదో అయిపోతుంది అన్నట్టుగా చెప్తే ఎట్లా? ఇప్పుడు ఆయన గురించి తెలిసినోడు ఎవడన్నా మాట్లాడమంటే నేనేం చెప్తాను, ఆయన నా పక్కన కూర్చుని జనసేనడు తెలుగుదేశం ఆయన ఇష్టం వచ్చినట్టు ఇండివిజువల్గా కాకుండా సింగులర్లతో చీఫ్ మినిస్టర్ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాడితే ఇవాళ నాగార్జున యాదవ్ అయితే ఎత్తి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అట్లీస్ట్ ఆ పని జనసేనడికి తెలుగుదేశం వాడికి జరగనప్పుడు ఆయన 2.0 అని మాట్లాడుతుంటే ఏం చెప్పాలి మాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒక వెర్షన్కి ఇంప్రూవ్డ్ వెర్షన్ ఉంటుంది, అప్డేటెడ్ వెర్షన్స్ ఉంటాయి. ఇందులో అప్డేటెడ్ వెర్షనా ఇంప్రూవ్డ్ వెర్షన్ అంటే ఒరిజినల్ వెర్షనే మాకు కనబట్టలేదని చెప్తుంటే మీరు ఇంప్రూవ్డ్ వెర్షన్స్ను డైవర్టెడ్ వెర్షన్స్ గురించి మాట్లాడితే ఎట్లా చెప్పండి రేమన్ గారు? ఇప్పుడు నిజంగా రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కానీ వాళ్ళ నాన్నగారు కానీ రాజశేఖర రెడ్డి గారు మన రాజారెడ్డి గారి గురించి తెలిసిన వాళ్ళందరూ అమ్మో కడప రాజకీయాలు అంటే ఆయనకి తెలియదా? కడప రాజకీయం అంటే వాళ్ళ అమ్మగారు ఓడిపోయారా లేకపోతే గెలిచారా? కడప వాళ్ళందరూ ఎత్తుకొచ్చారంటే కడపలో ఫ్యాక్షనిజాలే మూసుకుని కూర్చుని ఉన్నారు అందరూ. సో ఇవన్నీ ఏంటంటే అపవాదులు మోయడానికి వాళ్ళకి తగ్గట్టుగా వెనకాతలు ఉన్నాడు ఎవడో అడ్డమైన పేర్లు పెడుతుంటే అవన్నీ తలకాయ నొప్పి పేర్లు కదా. అవును. ఇప్పుడు 2.1లో వాట్సాప్ ఆఫ్ ఇంప్రూవ్డ్ వెర్షన్స్ చూపిస్తాడంటే ఫస్ట్ థింగ్ 100 కోట్లు వదిలిన ఖజానాకి మొగాడ్రా అని చెప్పి 3,33,00,000 మాత్రమే అప్పు చేసి కూడా 2,79,00,000కి ఎక్స్చెక్కర్తో అనా పైసలతో లెక్కలు ప్రజలకు ఇచ్చిన మొగాడు జగన్మోహన్ రెడ్డి. అవును. ఏ రోజు బేదరుపులు ఖజానా నాకు సపోర్ట్ చేయట్లేదని మాట్లాడలే. ఎప్పుడు శాలరీస్ ప్రాస్పెక్ట్లో 89.7% ఉన్న 7-9% ఉన్న ఎక్స్చెక్కర్ బడ్డెన్ని 111% బడ్డెని యాక్సెప్ట్ చేసిన మొగాడు. ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు తీసి ప్రభుత్వ వైద్యశాలలు కట్టడానికి పునాదులు వేసుకున్నాడు. నాడు నూడు స్కేళ్ళు పరివర్తన చెందించినాడు. దానికి 2.5 వర్షన్ అంటే ఆల్రెడీ ఆయన ఫస్ట్ ఇన్స్టెంట్లోనే వెర్షన్స్ చూపించాడు. ఆయన ఆ వేరియేషన్స్ తట్టుకోలేక ఏం చేయాలో దానికి లైనప్పులు లేక డబ్బులు లేవని బేదారపులు అరుస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వ అధినేతలు. వెర్షన్ లేనప్పుడే ఇంప్రూవ్డ్ వెర్షన్ ఇచ్చి చూపించిన జగన్మోహన్ రెడ్డికి 2.0ని ఎందుకు నిర్బంధిస్తున్నారు? అవును. సో పార్టీలో కొంతమంది వ్యక్తులు చేసే పని ఇది పనికిమాలిన పనులు ఇవి. ఎలివేషన్లు బిల్డప్లు ఇచ్చుకుంటే ఓ పక్క చంద్రబాబు గారికి ఇస్తున్న ఎలివేషన్లకి మీరే కదా ఓ పక్క సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేస్తున్నారు. లేని దానికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఎలివేషన్లు ఇస్తున్నారు? హరిహరాదులు వచ్చి చెప్పినా ఆయన వెండు, ఆయన పని ఆయన చేసుకుని వెళ్తాడు. అది కూడా ఆయన ప్రజారంజక ప్రజా సంక్షేమ పాలనే. ఇది ఆయన స్లోగను. ఎన్ని అవార్డులు వచ్చాయండి పోలీసు వ్యవస్థలకి? ఏ రోజున మనం మాట్లాడుకున్నాం దాని మీద? ఇప్పటికీ మాట్లాడుకోం. ఇప్పుడెక్కడ ఉంది? అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపుల తర్వాత ఉన్నాయి. లడాక్ కన్నా హీనాతహీనమైన స్టేజ్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ల విషయంలో ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కొత్త బిఎన్ఎస్ చట్టాల అమల్లో ఉన్నాం. ఆయన ఆయనలో గ్రోత్ రేట్ ఏ ప్రాస్పెక్ట్లో ఉంది? టాప్ 5 స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రైడ్గా ఉండేది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ అయినా సరే ఇప్పుడు అందులో మీరు చెప్పిన దానికే కంటిన్యూషన్ లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉందనేది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ విషయం మరొక ముందే ఇప్పుడు మళ్ళీ నెల్లూరులో ఇంకో లాకప్ డెత్ సార్. మీకు పోలీస్ స్టేషన్ ఇప్పుడు జడాశ్రమాన్ని పొగేసుకుని ఎగేసుకుని నెత్తికేసుకున్నారు కదా. ఇటు పడి ఎక్కడికి వెళ్ళింది? అది వాళ్ళ కోర్టు ఆపరేషన్ బయటపడింది కదా. అవును. ఇప్పుడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటున్న కాలక్షేపం చేస్తాడు కదా. అంతే కదా. గమనించారా మీరు? ఆల్రెడీ సాయి గారి హత్యని పక్కదారి పట్టించడానికి జడాశ్రవణ సభ దానికోసమే పెట్టారు. అది ఆ ట్రాప్లో అతను యాజ్ పర్ ద విన్సెంట్ ఫ్రాన్సిస్ ట్యూన్స్ ప్రకారం అతను నడుస్తున్నాడు. మీరు గమనించండి కావాలంటే. ఈ రావణోడు ఇది ఆల్సో అనదర్ ప్లాంటెడ్. ఇవాళ గమనంలో ఎవరినో అమ్మాయిని తీసుకెళ్తారు, ఖచ్చితంగా ఆ అమ్మాయి మీద కూడా ఇదే సెక్షన్స్ ఇంపోజ్ అవుతాయి. యూఏపీఏ చట్టం. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, అమ్మాయిని అరెస్ట్ చేస్తారు, చేసి స్మార్ట్గా ఎన్ఐకి ఇచ్చేస్తారు. అవును, అంతే కదా. పోలీస్ వ్యవస్థ ఏమైనా యూఏపీఏ చట్టం మీద ఏమైనా చేయగలదా? లేదు. ఇది అండర్ హోమ్ మినిస్టర్ గారు 2019లో ఆగస్టులో ఇంప్లిమెంట్ చేసిన ఈ యూఏపీఏ చట్టం అప్పటిదాకా ఇండివిజువల్స్ మీద లేదు. ఒక గ్రూప్ మీద అయితే ఈ డైవర్షన్ పాలిటిక్స్ని రీడ్ చేయకుండా గుడ్డెచ్చేళ్ళ పడ్డం చాలా తప్పని చెప్తాను. చూడండి కావాలంటే మీకు ఇంకా దీనికి చూడండి అంచుకు తొగరు చెప్పడం ఇంకో మాట. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆపరేషన్ చేయించుకుని రేవంత్ రెడ్డికి లెటర్ రాశాడు. ఏమని? ఫోక్సో చట్టాల్లో బెయిల్ అవి రాకుండా చూడాలని. తల ఉందా? ఇంగిత జ్ఞానం లేకపోవడం అంటే చెప్పనా మీకు?
ఫోక్సో చట్టంలో అరెస్ట్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎవరు? బండి సంజయ్ కొడుకుని. వీడిని ఎవరిని? రాజ్ కుమార్ గారు ఉన్నాడు కదా, వాడిని కూడా అరెస్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. జాగ్రత్తగా గమనించండి దీంట్లో. తదనంతర పరిణామాల్లో కోర్టు త్రూగా బెయిల్ వచ్చాయి ఆయనకి. రేవంత్ రెడ్డి వెళ్ళి మళ్ళీ బెయిల్ ఎలాగ వస్తుందని కోర్టులో ఆర్గ్యూ చేస్తాడా? ఎవరికి చెప్తాడు? పవన్ కళ్యాణ్ చేతనైతే జడ్జి గారికి రాయారు లెటర్. అవును, ఏంటి సార్ బెయిల్ ఇవ్వకండి సార్ ఫోక్సో చట్టం. రేవంత్ రెడ్డి గారికి డైరెక్షన్ ఇస్తే ఆయన వాట్ వే సీఎం ఈస్ కన్సర్న్డ్ విత్ జ్యుడిషియరీ. అది కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాయడం ఏంటంటే అది కూడా ఇంకో స్టేట్. అక్కడ నీ లాకప్లో డెత్కి ఇదే ఫోక్సో చట్టం వర్తించిన వాడికి బెయిల్ మీద బయట ఉంటే అదేంటి యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి లాకప్ డెత్ చేశారు. నేను మీకు ఏమైనా సత్యనారాయణకి ఏమైనా డెప్యుటేషన్ ఇచ్చి చేశారా ఆ పని? మా నాగరాజ్కి ఏమైనా డెప్యుటేషన్ ఇచ్చారా సత్యనారాయణ గారికి ఇచ్చినట్టు? ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్నారు రెండు విషయాల్లో, నాటి రాజశేఖర రెడ్డి గారు, నేటి కేసీఆర్ గారు. రాజ్ కుమార్ విషయంలో కూడా వాడు 6-7 చంపేసిన తర్వాత వాడు సూసైడే చేసుకున్నాడు. సూసైడల్ టెండెన్సీలో వాడు చేసిన పిచ్చి పనులకి కోర్టు ఏ ప్రాతిపదికకు బెయిల్ ఇచ్చిందని రేవంత్ రెడ్డి గారిని అడిగితే ఏం చేస్తారు? ఓహో మీకు ఏమైనా బీజేపీతో ఏమైనా చెడిందేటి చంద్రబాబు గారిలో? లేదంటే బండి సంజయ్ కొడుకు బయటకు వచ్చి కూడా రాజ్ కుమార్ లాగే ప్రవర్తించి 10 మందిని చంపేస్తాడని ఏమైనా భయం ఉందా? ఆయన బెయిల్ ఇచ్చేది ముఖ్యమంత్రి బెయిల్ ఎందుకు? మరి ఆ ఉత్తరం ఆయనకి ఎందుకు రాశాడు ఆయన? అదే కదా, ఆయనకి ఆ మాత్రం తెలియకుండా రాశాడా ఏంటి? మాత్రం తెలిసి రాశాడు, తెలియకే రాస్తాడు. ఏ చదువు సరి చేయట్లేదు కాబట్టి ఐ కెనాట్ కాంట్రాడిక్ట్ దట్. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, అన్ని చదవడం డార్క్లో ఉంచుతున్నాడు ఆయన. ఈ సొంత పెత్తనాలు ఎందుకు ఎక్కువ ఈ మధ్యన? బట్టి విక్రమార్క గారు కూడా ఉప ముఖ్యమంత్రి రాసేస్తాను నేను చుట్టుపక్కల ఉన్న అందరూ ముఖ్యమంత్రులకి. ఏం సార్ తన రాష్ట్రంలో జరుగుతున్నాయి పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల విషయంలో అక్కడ ఏమైనా బ్రహ్మాండమైన ఫోక్సో చట్టంలో ఎవరికి బెయిల్ రాకుండా చూస్తారంటే కళ్ళ ముందు సాయిగడికి బెయిల్ వచ్చింది ఫోక్సో చట్టమే కదా. అది కూడా మళ్ళీ కళ్ళ ముందు సాయిగడితే లాకప్ డెత్ తీరుకోకపోతే ఇంకో లాకప్ డెత్ కదా. నెల్లూరు మనుగోలు పోలీస్ స్టేషన్. అందుకే గులివిందకి సామెతలు తెలుసుకుని మాట్లాడమనండి. ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ నేతల నుంచి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ వీళ్ళ ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుందా, లేకపోతే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఓవైపు గొడ్డలి పార్టీ అంటున్నారు, తల్లి చెల్లిని బాబాయ్ని చంపేసామంటున్నారు. ఇప్పుడు తాజాగా నారా లోకేష్ మరి డైరెక్ట్గా అంతలా ఒక మంత్రి హోదాలో ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి బాధ్యతలో ఉండి బాబాయ్ని జగన్ స్వయంగా చంపించాడు అని ఆయన అంత ఓపెన్గా వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం భారతమ్మకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని క్లియర్గా చెప్పిన తర్వాత అంటే వీళ్ళు జడ్జిలు అలవాటు అయిపోయారు. బికాజ్ జడ్జిమెంట్లుగా ఆ మీడియా వ్యవస్థలు నడిపించుకోవడం, జడ్జిమెంట్లుగా వీళ్ళు ఉండడం అలవాటు అయిపోయి జడ్జి హోదాల పరిధిలో ఉన్న అంశాలను కూడా జడ్జిగా వీళ్ళే చెప్పేస్తుంటే దిస్ టు బి కాల్డ్ యాజ్ డెలిబరేషన్స్. అంటే అది న్యాయస్థానం కనుక కండెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకుంటే అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించవచ్చు. మీడియా ట్రయల్ చేసి ఆల్రెడీ ఎవరిని మన అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, భారతమ్మని అందరినీ శిక్షించేశారు వీళ్ళ ప్రకారం. కానీ మీడియా ట్రయల్ ఈజ్ నాట్ టాలరబుల్ అని చెప్పి గౌరవ న్యాయస్థానం ఎప్పుడైతే వెరడిక్ట్స్ ఇచ్చిందో అది కూడా డైజెస్ట్ చేసుకోలేకుండా మాట్లాడుతున్న మాటలు ఇదొక ఎత్తి అయితే ఈ ఇక్కడ కోర్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వర్తించిన డొక్కమాణిక్ ప్రసాద్ ఉన్నాడు కదా ఆయన, ఆ ఛానల్లో కూర్చుంది ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది చూసారా మీరు? ఇడుపులపాయలు ఆయన అక్కడ పౌరాలగుట్లో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని పరుగు నీళ్ళు చూడలేని జగన్మోహన్ రెడ్డి అట కర్నూలు కూడా రాలేదట. ఇప్పుడు జగన్ విషయంలో కూడా అది కొన్ని ఛానల్స్లో ఎల్లో ఛానల్స్ ఇది అక్కడ ముద్రగడ గారు పాడెత్తింది దానికి ఎల్లో ఛానల్స్లో కొన్ని వస్తున్నాయి. ఆ ఓడతోనే నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత నేను ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గర నేను ఉన్నాను, మా ఇల్లు కూడా అక్కడ ఎదురుకుండానే. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవట్లేదు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అకంపెనీ చేయట్లేదంటే మీరే కదా ఇప్పుడు తెగమాడతారు తల్లి చెల్లి గురించి అందరి గురించి. ఆయనకి తల్లి పట్ల చెల్లి పట్ల ఆయన భార్య పిల్లల పట్ల కన్సర్న్ ఉంటుందా? ఓ మనిషి ఒక ఆజానుభావుడైన రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వీళ్ళని ఓదార్చే కార్యక్రమంలో కొడుగ్గా నిలబడతాడా? ఈయన కూడా రోడ్ల మీద పరిగెట్టుకునే ఆ పౌరాల గుట్ల రోసయ్య గారు లాంటి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయి తిరుగుతున్నాడు. ఈ తోడట ఈయన సంతకాల సేకరణ ఉన్నాడు, చెప్పు తీసుకొని కొట్టాలి సార్ ఈ మాట మళ్ళీ ఎవడన్నా మాడితే. పెద్దలు రఘువీరారెడ్డి గారు, పెద్దలు బట్టి విక్రమార్క గారు ఇవాళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఎన్నిసార్లు చెప్పారు సార్ వాళ్ళు? పదే ఈ పనికిమాల వాళ్ళకి ఏం పనిపాటు ఉండదా? మళ్ళీ అనమాట 2014 ఎలక్షన్ నిజంగా రాజశేఖర రెడ్డి గారు సింపతి ఉంటే ఆయన గెలిచాడు ఓడిపోయాడా? ఏమన్నా బుర్రందా? స్వయం ప్రతిపత్తితో తన కష్టాల మీద తన కాలం మీద నిలబడి పార్టీ గెలిపించుకుంటే ఓడగొట్టరు కదా ఈసారి. అయినా మీకు మనశ్శాంతి లేదా?
ఇదేంటి సార్ ఇది ఎక్కడ ఇది నాకు అర్థం కదా. ఓహో మీడియా హౌసెస్ మా దగ్గర ఉన్నాయి, ఏ హరికథలు చెప్పినా ప్రజల్లో చెల్లుబాటు అయిపోద్ది, ఇదే మీ భరోసా? తాజాగా అమరావతికి సంబంధించి అసైన్ భూముల మార్పిడికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 141 చట్టబద్ధంగానే వచ్చినట్టు హైకోర్టు స్పష్టం చేసింది. యాక్చువల్లీ దీన్ని సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే గతంలో ఆయన కేసు వేశాడు. హైకోర్టు తాజాగా అది చట్టబద్ధంగా తీసుకొచ్చిందే, దానికి వేరే విధమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవు, పిటిషనర్ ఉద్దేశం వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది హైకోర్టు ఇచ్చినటువంటి మాట. దీనిపై మరి నెక్స్ట్ పరిణామం ఎలా ఉండబోతుందంటే ఏముండదండి. అసైన్ ల్యాండ్ విషయంలో ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ఆఫ్ రెస్పెక్ట్ గవర్నమెంట్ మీద ఉంటాయి. ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ అంటే ఒక పర్పస్కి లేని వాళ్ళకి ఇస్తుంది గవర్నమెంట్. రేపొద్దున ప్రభుత్వం అసైన్మెంటే వచ్చింది అనుకోండి, వెనక్కి తీసుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉంది ప్రభుత్వానికి. అసైన్ ల్యాండ్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసిందా లేదా అన్న దాని మీద అప్రహెన్షన్స్ ఉండొచ్చు. అవును, అదే అసైన్ ల్యాండ్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ వెనక్కి తీసుకోకూడదు అన్నది నేను ఎక్కడ నాకు కూడా తెలియదు. తీసుకోవచ్చు యాజ్ పర్ రూల్. ఒక స్పెషల్ టాస్క్ మీద ఇస్తుంది ఒక ల్యాండ్, ఆ ల్యాండ్ కనుక పర్పస్ ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకోండి, దే హ్యావ్ రైట్. ఇప్పుడు అమరావతి టెరిటరీలో ఉన్న అసైన్ ల్యాండ్స్ విషయంలోనే అప్రహెన్షన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు అది ల్యాండ్ అప్పుడు గతంలో వ్యవసాయ వినియోగానికి కొంతమందికి అసైన్ ల్యాండ్లు ఇవ్వచ్చు, లేదా ఏదో పర్పస్ ఉండొచ్చు. బట్ ఇవాళ ప్రభుత్వ పర్పసే అమరావతి రాజధాని అన్నప్పుడు దే కెన్, అందులో కాంట్రడిక్షన్స్ లేవు. అల్లప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వేటలో చూడండి, ఆ ఔటర్ రింగ్ రోడ్ దీంట్లో నారాయణకి చంద్రబాబు నాయుడుకి అందరికీ సినిమాలు కనబడే 2 లక్షల పూచీకత్తు మీద బెయిల్ మీద ఉన్నారు ఇప్పటికీ. ఆ కంటిన్యూషన్లో ఏమైనా అడ్వాంటేజ్ ప్రభుత్వం తీసుకుని ఉంటే బాగుండు. బికాజ్ ఆ టైంలో ప్రభుత్వ పరంగా అసైన్ ల్యాండ్స్ని తిరిగి మేము వ్యవసాయ కార్యక్రమాలకి ఇస్తాం, వ్యవసాయ యోగ్యంగా ఉన్నాయి ల్యాండ్లు అన్నది ఆ టైము కనుక ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇన్ ఫేవర్ ఆఫ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తే కాంట్రడిక్షన్ అయ్యి ఉంటుంది. యాక్టివిటీ ఈజ్ నాట్ టేకింగ్ ప్లేస్ ఎట్ ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ రాజధాని అనదర్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ అనేది కొత్తగా యాడ్ అయింది తప్ప, రాజధాని కోసం వాట్ ఎవర్ ద ల్యాండ్ ఈజ్ బిన్ ఎక్యువేటెడ్ అది పర్పస్ఫుల్గా ఉంది, విచ్ వాజ్ నాట్ ఇన్ అసైన్డ్ ల్యాండ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, ఏమీ జరగట్లేదు సార్. పరిపాలన జరుగుతుందా లేదా, శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, పోలీసు వ్యవహార శైలి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఏం చేస్తారు? పోలీసుల మీద ఎప్పుడు నెపం నెట్టకండి సార్. రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్న స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పోలీస్ వ్యవస్థ ఈ విధంగా రాజకీయ చట్టంలో నలిగిపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎప్పటికీ ఉండదు. ఏం చేయలేము దానికి. నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను, అంతే. మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్ప. ఎవరిని ప్రశ్నించాలి? మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వం ఎలా ఉంటే మళ్ళీ రాముడు కప్ప కదే. ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మన చేత మూసుకొని కూర్చోడమే. ఇప్పుడు తాజాగా మొన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీల నుంచి పెద్దలు కలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో 10 సీట్ల కేటాయింపు విషయంలో తెలుగుదేశం నుంచి నిమ్మల రామానాయుడును, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. బీజేపీ నుంచి మాధవ్, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, తర్వాత ఇంకో ఆయన పాల్గొన్నారు, హరిప్రసాద్ ఎమ్మెల్సీ, వీళ్ళు పాల్గొన్నారు. ఏంటి పరిస్థితి ఏంటి? అయినప్పుడు చూద్దాం. ఇప్పుడు దాకా ట్రాక్ రికార్డ్ చూసి చంద్రబాబు గారు ఆయన ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వలేదు. అవును, అయితే అద్భుతమే. అయినప్పుడు మాడదాం. అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళ టై అనేది ఉంటుందంటారా? అంతా పైన శ్రీకృష్ణ పరమాత్మలు లాంటి బీజేపీ వాళ్ళు ఏం చెప్తే అదే. ముందు పేరెంటాలకు పిలుస్తారు, ముగ్గురు కలిసామని చెప్పినప్పుడు మేనిఫెస్టో మీద చేసేసాడు బీజేపీ వాడు. అవన్నీ మర్చిపోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, మాకు సంబంధం లేదన్నాడు వైష్ణవ్ గారు. అలాగే